పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ కానుక మాత యొక్క పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఈరోజు తల్లి తిరుసభ కానుక మాత యొక్క పండుగను ఎంతో వైభవంగా కొనియాడుతూ ఉన్నది. ఈ యొక్క పండుగను మరియమాత సమర్పణ పండుగ అనియు, ఇంగ్లీష్లో అయితే ద ప్రెజెంటేషన్ ఆఫ్ బ్లెస్డ్ వర్జిన్ మేరీ అని అంటూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఈ యొక్క పండుగని ఎందుకు కొనియాడుచున్నాము? తల్లి తిరుసభ ఈ యొక్క పండుగకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తుంది? ఈ పండుగ యొక్క పరమార్థం ఏమిటి? ఈ పండుగలో దాగి ఉన్నటువంటి రహస్యాలు మన యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా పెంపొందిస్తాయి అనే విషయాల గురించి కొంచెం సేపు ధ్యానించుకుందాం. ముందుగా వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయము దివ్యవచనములు 12. ప్రతి తొలి చూపు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను, వానిలో మగ సంతానము యెహోవాకు దగును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడైనటువంటి యెహోవా మోషే ప్రవక్తతో ఈ విధంగా పలుకుతున్నారు. ప్రతి తొలి చూపు పిల్లను, అదేవిధంగా పశువులలో జన్మించు ప్రతి తొలి పశువు పిల్లను ఆ దేవాది దేవుడికి సమర్పించాలి అని, మరి ముఖ్యంగా తొలి చూపు పిల్ల మగబిడ్డ అయితే కంపల్సరిగా ఆ దేవాది దేవుడికి సమర్పించాలి అని పలుకుతున్నారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క కానుక మాత యొక్క పండుగ ప్రాముఖ్యత ఏంటి? ఈ కానుక మాత పండుగ రోజు అసలు ఏం జరుగుతుందని మనం పరిశీలిస్తే, పునీత జోకీము మరియు పునీత అన్నమ్మ గారు, పరిశుద్ధ మరియమాత గారి యొక్క తల్లిదండ్రులైనటువంటి పునీత జోకీము మరియు పునీత అన్నమ్మ గారు ఈరోజు పరిశుద్ధ మరియమాతను జెరూసలేంలో ఉన్నటువంటి దేవాలయంలో కానుకగా సమర్పిస్తున్నారు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రతి తొలి మగబిడ్డను ఆ దేవాది దేవుడికి సమర్పించాలని పిలిపిస్తుంది. కానీ పునీత జోకీము మరియు పునీత అన్నమ్మ గారు వాళ్ళకి జన్మించినటువంటి మరియమాత ఒక ఆడబిడ్డ, ఒక బాలిక, తనను దేవాలయంలో ఎందుకు సమర్పిస్తున్నారని మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే చరిత్ర మనకు ఈ విధంగా సెలవిస్తుంది. ఏమనగానంటే, పునీత జోకీము మరియు పునీత అన్నమ్మ గారులకు చాలా కాలము సంతానము లేదు, పిల్లలు లేరు. అయితే వీరి ఇరువురు కూడా ఆ దేవాది దేవుడికి ఎంతో కాలం ప్రార్థన చేసి ఒక ఒడంబడిక చేసుకుంటారు. అదేమిటంటే, ఒకవేళ వారికి సంతానము కలిగితే ఆ సంతానం ఆడపిల్ల అయినా మగ పిల్లవాడైనా ఆ దేవాది దేవుడికి కానుకగా సమర్పిస్తాము అనే ప్రార్థనలో ఆ దేవాది దేవునికి మొక్కుకుంటారు. కొన్ని రోజుల తర్వాత వారి యొక్క ప్రార్థన ప్రకారమే ఆ దేవాది దేవుడు వారికి సంతానాన్ని కలిగిస్తారు, పరిశుద్ధ మరియమాతకు జన్మనిస్తారు. కాబట్టి పునీత జోకీము మరియు పునీత అన్నమ్మ గారు వాళ్ళు ప్రార్థనలో మొక్కుకున్న విధంగా ఆ యొక్క మొక్కును నెరవేర్చడం కోసం ఈరోజు పరిశుద్ధ మరియమాత గారికి 3 సంవత్సరాలు ఉండగా ఈ యొక్క జెరూసలేము ఆలయంలో కానుకగా సమర్పించడం మనము ఈ యొక్క పండుగ ద్వారా కొనియాడుచున్నాము. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క సందేశము, ఈ యొక్క సన్నివేశము ఎక్కడా కూడా మనం బైబిల్లో చదవము, మరియు బైబిల్లో ఉన్నటువంటి ఏ గ్రంథాలలో కూడా రాయబడి లేదు. అటు 4 సువిశేషంలో చూసుకున్నా సరే, మిగిలిన గ్రంథాలలో చూసుకున్నా సరే, ఈ యొక్క సన్నివేశాన్ని ఏ ఒక్క ప్రవర్త కూడా, ఏ ఒక్క అపోస్తులు కూడా, ఏ ఒక్క పునీతుడు కూడా లెక్కించలేదు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్లో ఉన్నటువంటి సువిశేషాలే కాకుండా మన యొక్క తల్లి తిరుసభ ఆచరణలో మిగిలిన పునీతుల చేత రాయబడినటువంటి సువిశేషణాలు కూడా ఉన్నాయి. ఏమిటంటే, పునీత థోమాస్ గారి సువిశేషము, పునీత మగ్దల మరియమ్మ గారి యొక్క సువిశేషము, మరియు జూడ ఇస్కారియత్ గారి సువిశేషము, పునీత యాకోబు గారి సువిశేషము. అయితే ఈ సువిశేషాలు ఏమీ కూడా మన యొక్క బైబిల్లో జతపరచలేదు. పునీత యాకోబు గారు రాసిన సువిశేషంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క చరిత్ర క్లుప్తంగా, క్షుణ్ణంగా వివరించబడింది. ఏ విధంగా అయితే ఈ యొక్క పునీత జోకీము మరియు అన్నమ్మ గారు ప్రార్థన చేసుకుంటారో, ఆ దేవాది దేవుడితో ఒడంబడిక చేసుకుంటారో, మరియు వారి యొక్క సంతానాన్ని ఆ దేవాలయంలో అర్పించడం, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా
పునీత యాకోబు గారు రాసినటువంటి సువిశేషంలో లిఖించబడింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవజనులారా, ఈ యొక్క సన్నివేశాన్ని నేను పాత నిబంధన ఉన్నటువంటి ఒక సన్నివేశంతో పోల్చడానికి ప్రయత్నిస్తాను. అది ఏమనగా, మొదటి సామెవేలు 24వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుంటే, సామెవేలు తల్లి అయినటువంటి హన్నాకు కూడా చాలా కాలం సంతానం లేక బాధపడుతున్నటువంటి తరుణంలో ఆ తల్లి కూడా ప్రార్థన చేసుకొని ఆ దేవాది దేవుడితో ఒడంబడిక చేసుకునేది. ఆ యొక్క ప్రార్థన కారణంగా తనకు సామెవేలు జన్మిస్తారు. సామెవేలు జన్మించిన కొద్ది కాలంలోనే సామెవేలును తీసుకొని వెళ్ళి ఆ యొక్క దేవాలయంలో దేవాది దేవుడి యొక్క సేవకై సమర్పించడం మనము ఈ యొక్క వాక్యంలో చదువుకుంటూ ఉంటాం. ఈ యొక్క సన్నివేశమే మనము పునీత జోకీము మరియు అన్నమ్మ గారులకు జన్మించినటువంటి మరియమ్మ గారితో పోల్చవచ్చు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పండగ నుంచి మనము ఏమి గ్రహించవచ్చు, ఒక క్రైస్తవ బిడ్డగా మనము ఏమి నేర్చుకోవచ్చు అని మనం పరిశీలిస్తే 4 విషయాలు నేర్చుకోవచ్చు. మొదటి విషయం ఏమనగా, దేవునికి సంపూర్ణ సమర్పణ. ఈరోజు మనం ఈ యొక్క చరిత్రని క్షుణ్ణంగా పరిశీలిస్తే, మరియమ్మ గారికి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా తనను తాను ఆ దేవాది దేవుడికి, ఆ దేవాది దేవుడి యొక్క సేవకు తనను అర్పించుకుంటుంది. ఇది మొదటి సమర్పణగా మనం పరిగణిస్తే, రెండవ సమర్పణ లూకా శుభవార్త 1వ అధ్యాయంలో గాబ్రియేలు దూత మరియమ్మ గారి దగ్గరికి శుభవచనం తీసుకొని వచ్చినప్పుడు మరియమాత రెండోసారి తనను తాను ఆ దేవాది దేవుడి యొక్క కార్యం కోసం సమర్పించుకుంటున్నట్టు మనం చదువుకోవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంశానికి జతపరుస్తూ మీ అందరి ముందు ఒక ప్రశ్నను ఉంచాలనుకుంటున్నాను. అదేమిటంటే, మనం కూడా మన జీవితాలను, మన యొక్క కుటుంబ సభ్యులను, మన యొక్క పనులను ఎంతవరకు ఆ దేవాది దేవుడికి సమర్పిస్తున్నాము? ఈ యొక్క జీవితం, మనకున్నటువంటి ఈ యొక్క సుఖవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం అంతయు ఆ దేవాది దేవుడు మనకు సమర్పించింది. అయితే మనకు తోచిన విధంగా ఆ దేవాది దేవుడికి మనము మన యొక్క జీవితాలను, మన యొక్క కుటుంబ సభ్యులను, మన యొక్క పనులను ఎంతవరకు మనము సమర్పిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇంకో రెండో విషయం ఏమిటంటే, మరియ తల్లి దేహమే ఒక ఆలయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క భూమి మీద దేవుడు ఎక్కడ నివసిస్తూ ఉంటారండి? మన యొక్క క్రైస్తవ, మన యొక్క తిరుసభ ఆచరణ ప్రకారం దేవాలయాలలో ఉన్నటువంటి మందసంలో ప్రభువు దివ్య సప్రసాద రూపంలో నివసిస్తూ ఉంటారు. అయితే తండ్రి దేవుడు కుమారుడైనటువంటి యేసు ప్రభువు ఈ యొక్క భూమి మీదకి వచ్చే ముందు ఎక్కడ నివసించారండి? ఆ యొక్క మరియమాత యొక్క గర్భఫలంలో నివసించారు. ఆ యొక్క బాల యేసువు ఈ యొక్క భూమిపైకి రాకముందు మరియమాత గారి యొక్క గర్భంలో నివసించారు. ఆ దేవుడు పరిశుద్ధ మరియమాత గారి యొక్క గర్భంలో నివసించడం కారణంగా పరిశుద్ధ మరియమాత యొక్క దేహం ఒక దేవాలయంగా మారింది. ఎందుకంటే దివ్య సప్రసాద రూపంలో దివ్య మందసంలో ఉన్నటువంటి యేసు ప్రభువు ద్వారా ఈ యొక్క కట్టడాలు దేవాలయంగా మారినాయి అంటే, అదే విధంగా బాలయేసువు పరిశుద్ధ మరియమాత గారి యొక్క గర్భంలో నివసించడం కారణంగా ఆ యొక్క పరిశుద్ధ మాత యొక్క దేహం మొత్తము ఒక దేవాలయంగా మారింది. దేవాలయమైనటువంటి తన దేహానికి తననే సమర్పించుకోవడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకా మూడవ విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల యొక్క బాధ్యత. నేను ముందుగా చెప్పినట్లు పరిశుద్ధ మరియమాత గారి యొక్క తల్లిదండ్రులైనటువంటి పునీత జోకీము మరియు పునీత అన్నమ్మ గారులు వారి యొక్క బాధ్యతను నెరవేర్చారు. వారు కోరుకున్నటువంటి ఆ యొక్క సంతానం పొందడం ద్వారా వారి యొక్క మొక్కును దేవాలయానికి వచ్చి నెరవేర్చుకుంటారు. అదేవిధంగా వారి యొక్క బాధ్యత ప్రకారం పరిశుద్ధ మరియమాత గారిని ఆ దేవాది దేవుడి యొక్క సేవకు సమర్పించడం జరుగుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులుగా మనమందరము ఒక విషయాన్ని ఆలోచించాలి. మనము మన యొక్క పిల్లలను ఎంతవరకు ఆ దేవాది దేవుడి యొక్క సేవకు, ఆ దేవాది దేవుడి యొక్క కార్యం కోసం సమర్పిస్తూ ఉన్నాము. పునీత జోకీము మరియు పునీత అన్నమ్మ గారులు వారి యొక్క ఏకైక కుమార్తెను పరిశుద్ధ మరియమాతను ఆ దేవాది దేవుడి యొక్క కార్యం కోసం పరిపూర్ణంగా సమర్పించారు. అదే విధంగా మనము మన యొక్క పిల్లలను ఏ విధంగా ఆ దేవుని యొక్క సేవకు సమర్పిస్తున్నాము, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈనాటి కాలంలో ఎవ్వరు కూడా దేవుని పిలుపును పొందుకోలేకపోతున్నారు.
ఫాదర్లు కానీ బ్రదర్స్ కానీ సిస్టర్ల యొక్క సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుంది. దేవుని సేవ చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులుగా మీరు మీ యొక్క కుమారులను, మీ యొక్క కుమార్తెలను ఆ దేవాది దేవుడి యొక్క సేవకు సమర్పించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు కానుక మాత యొక్క పండుగను మనం కొనియాడుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క తల్లిదండ్రులను గుర్తు చేసుకుందాం, వారి కోసం ప్రార్థించుదాం. మనము చిన్నగా ఉన్నప్పుడు వారే మనల్ని ఈ యొక్క దేవాలయంలో కానుకగా సమర్పించి మన కోసం ప్రార్థించారు. కాబట్టి మనము ఈరోజు ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థించుదాం. మరి ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం కోసం ఆ దేవాది దేవుడు వారికి ఉన్నటువంటి అనారోగ్యాలు తీసివేసి వారిని పరిపూర్ణంగా దీవించమని, అదేవిధంగా మనందరి కోసం ప్రార్థించుకుందాం. ఆ దేవాది దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమని ఈ యొక్క కానుక మాత పండుగ రోజు ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.